What way God is delivering justice? అయితే ఈ రీతిగా చేయటంలో దేవుడు న్యాయవంతుడని ఎలా అంటారు మీరు? Why does everyone get the same punishment? ఎందుకు అందరికీ ఒకటే రకం శిక్ష? If there is a judgment through everyone, every wicked people in hell, what is the purpose of that judgment? ఆ రీతిగా దుష్టులందరినీ ఒకే గుండంలో పడవేస్తున్నారు అని అంటే ఆ తీర్పులో ఉన్న మర్మం ఏంటి అని మీరు అడగచ్చు. But I opine, and based on scriptures, there are degrees of punishment in hell. అయితే లేఖనాల ఆధారంగా నేను చెప్పే మాట ఏంటంటే ఆ శిక్షలో కూడా తీవ్రత వేరు వేరు స్థాయిలలో ఉంటుంది. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. The first example, basis of scripture, లేఖనాల ఆధారంగా దీనికి ఉన్న మొదటి రుజువు ఏంటంటే Matthew chapter 11 verses 20-24. మత్తయి సువార్త 11వ అధ్యాయం 22 నుంచి 24 వరకు మనం చూస్తే Our Lord is telling about the unrepenting sins of Bethsaida and Chorazin. బెత్సైదా కొరజిన వారు తమ పాపాల విషయమై పశ్చాత్తాప పొందలేదు కనుక వారి గురించి ప్రభువు ఇలా అన్నారు. In verse 21 it says, 21వ వచనంలో ఆయన ఇలా అన్నారు, it would be more tolerable for Tyre and Sidon on the day of judgment than for you. మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓరవదగినదై ఉంటుంది అని అన్నారు. If the miracles of I have done had occurred in Tyre and Sidon, they would have repented. అయితే మీ మధ్యలో చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాలలో చేస్తే వాళ్ళు ఇంతకు ముందే మారు మనసు పొందే వాళ్ళే అన్నారు. Oh Bethsaida, Chorazin, you have seen the good things, good miracles, but still not repented. అయ్యో కొరజిన, అయ్యో బెత్సైదా, మీ మధ్యలో అనేక అద్భుతాలు మీరు చూశారు, అయినా మీరు మారు మనసు పొందలేదు. So more tolerable for Tyre and Sidon. తూరు సీదోనుల గతి మీ గతి కంటే ఓరవదగిందై ఉంటుంది అని అన్నారు. That means we can conquer one important principle. అయితే దీని నుంచి ఒక సూత్రాన్ని మనం రాబట్టుకోవచ్చు. There are degrees of punishment in hell. అయితే ఆ నరకంలో కూడా ఆ శిక్షలో వేరు స్థాయి ఉంటుంది అని చెప్పొచ్చు. One more basis of scripture. లేఖనాలలో మరో ఆధారాన్ని మనం చూద్దాం. Mark chapter 12 verses 38-40. మార్కు సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 40 వరకు. In this passage our Lord he warns the hypocritical scribes of greater condemnation. వేషధారులైన శాస్త్రుల గురించి మీకు మరింత శిక్ష, విశేషమైన శిక్ష పొందుతారు అని చెప్పారు. గ్రేటర్ పనిష్మెంట్ మీకుంది. ఎవరు? వేషధారులైన శాస్త్రులని ఉద్దేశించి గొప్ప శిక్ష లేదా విశేషమైన శిక్ష మీరు పొందుతారు అని అన్నారు. సో దిస్ ఇస్ సెకండ్ బేసిస్ ఫర్ సేయింగ్ దట్ దేర్ ఆర్ డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ ఇన్ హెల్. శిక్ష యొక్క తీవ్రతలో వేరువేరుగా ఉంటుంది అనటానికి రెండవ రుజువుగా ఈ మాట చూడొచ్చు. దేర్ ఇస్ థర్డ్ బేసిస్. తర్వాత మూడవ ఆధారం ఏంటంటే ఇన్ లూక్ చాప్టర్ 12 లూకా సువార్త 12వ అధ్యాయంలో 47-48 జీసస్ క్రైస్ట్ ఇస్ టెల్లింగ్ ఎ పారబుల్. అక్కడ ఉపమానంలో ప్రభువైన యేసుక్రీస్తు 47-48 వచనాల్లో ఇలా అన్నారు. చదవండి బ్రదర్. తన యజమానుని చిత్తమెరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. కొద్ది దెబ్బలు, అనేకమైన దెబ్బలు. సో దే అగైన్ డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్. ఇక్కడ కూడా మనం చూస్తే శిక్షలో తేడా మనం గమనించవచ్చు. సో ద డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ ఇన్ హెల్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే అక్కడ నరకంలో శిక్ష స్థాయి వేరువేరుగా ఉంటుంది అనటంలో అనుమానం లేదు. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు. So having studied the degrees of punishment in hell, now we'll see the description of hell. నరకపు శిక్షలో వేరు స్థాయిలు ఉంటుంది అనేది ఆలోచన చేశాం. ఇప్పుడు నరకం అంటే ఏంటి అనేది చూద్దాం. If you look at the references for Matthew chapter 5 verses 22 and 29, the word Gehenna is written there. మత్తయి సువార్త 5:22లో 29లో గెహెన్నా అనే మాట అక్కడ రాయబడింది. If you look at the references, పక్కన బైబిల్లో ఉంటాయి కదండి రెఫరెన్సెస్, అక్కడ మీరు ఇంగ్లీష్ బైబిల్, నార్మల్ ఇంగ్లీష్ బైబిల్లో రాసింది. The New Testament term for hell is Gehenna. అయితే ఇక్కడ ఆ రెఫరెన్స్లో రాయబడిన మాటలు, మనం ఫుట్నోట్లో రాయబడిన మాటలు చూస్తే కొత్త నిబంధనలో నరకాన్ని గెహెన్నా అంటారు, లేదా గెహెన్నా అనే గ్రీక్ పదం వాడబడింది అని రాస్తారు. It has what you call the Old Testament basis. It's called the Valley of Hinnom.
అయితే దాన్ని నరకాగ్ని లేకపోతే హిన్నోము లోయ అని అంటారు. It's a picture of dark, fiery, evil place of refuge and pain. అయితే చీకటితో ఉండి యాతనకి గురి చేసే ప్రమాదకరమైన వేదన కలిగించే స్థలము అనేసి దానికి పేరు. మనకు తెలుసు కదా ఆ ధనికుడు ఏమంటున్నాడండి, నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అన్నాడు అంటున్నాడా? యాతన, ఐ మీన్ ఆగోనీ, నేను ఇక్కడ యాతన పడుతున్నాను అనేసి కేకలు వేశాడు. అక్కడ దేర్ ఇస్ gnashing of teeth, అక్కడ పండ్లు కొరకటం ఉంటుంది. అండ్ దిస్ ఆగోనీ బియాండ్ ఆల్ కంప్రహెన్షన్. అయితే అది గ్రహించటానికే మించిన యాతనగా అది ఉంటుంది. లార్డ్ స్పోక్ అబౌట్ హెల్ అండ్ ద లేక్ ఆఫ్ ఫైర్ దాన్ మోర్ దాన్ ఎనీ అదర్ ప్రీచర్. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఏ ఇతర బోధకుని కంటే నరకాన్ని గురించి అగ్ని శిక్ష గురించి ఎక్కువగా మాట్లాడారు. ఇన్ఫాక్ట్ దిస్ హెల్ ఇస్ ప్రిపేర్డ్ ఫర్ సాటన్ అండ్ హిస్ ఏంజెల్స్. నిజానికి ఆ అగ్నిగుండము సాతానికి, సాతాన్ యొక్క దూతలకి ఏర్పాటు చేయబడింది. దేవుడు ప్రేమమయుడు కాదండి. హి నెవర్ వాంటెడ్ ఎనీ ఆఫ్ ద హ్యూమన్ రేస్ టు గెట్ ఇన్ టు ద ఇగ్నోరబుల్ ప్లేస్. అయితే అటువంటి బాధాకరమైన స్థలానికి ఏ నరుడు వెళ్ళాలి అని దేవుడు కోరుకోలేదు. This says it has been prepared in Matthew chapter 25 verse 41. Hell is prepared for Satan and his angels. మత్తయి సువార్త 25:41లో చూస్తే అది అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడింది అనే మాట చూస్తాం. But still people refuse Lord Jesus Christ and they want to go to hell. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తుని తిరస్కరించడం ద్వారా నరకానికి వెళ్ళటానికి జనులు ఇష్టపడుతున్నారు. So dear friends, hell is a place to be avoided at all costs. ప్రియులారా, నరకము అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తప్పించుకోవాల్సిన స్థలం అది. Now having studied chapter 20 of the book of Revelation, ఈ ప్రకటన 20 ధ్యానించిన తర్వాత, having got a wealth of information from this chapter, ఈ అధ్యాయంలో నుంచి ఎంతో సమాచారాన్ని మనం రాబట్టుకున్న తర్వాత about the millennial kingdom of Christ, 1000 ఏళ్ల పాలన గురించి చూసాం. about our activity in that millennial kingdom, 1000 ఏళ్ల పాలనలో మనం ఏం పనులు చేస్తామో అది చూసాం. మన పాత్ర కూడా ఉంటది కదా. So that also we studied. మన పాత్ర ఏంటో అది కూడా మనం ధ్యానించుకున్నాం. We are a privileged people to be working in that millennial kingdom along with Christ. క్రీస్తుతో పాటు పనిచేసే ఆధిక్యత కలిగిన మనము ఎంతో ధన్యులం. David also will be resurrected and he is a co-regent along with Lord Jesus Christ. అయితే దావీదు కూడా పునరుద్ధానము చెంది ప్రభువుతో పాలన చేస్తాడు ఆ రాజ్యంలో అనేది చూసాం. Now how do we apply the scriptures, this chapter 20 to our present day lives? ఈ 20వ అధ్యాయాన్ని ప్రస్తుత కాలానికి, మన జీవితానికి మనం ఎలా అన్వయించుకుంటాం? The first application is మొదట అన్వయింపు మాట ఏంటంటే, according to Ephesians chapter 2 verse 8 and 9, ఎఫెసీ 2:8-9 ఆధారంగా how are we born again? మనం ఎలా తిరిగి జన్మించాం? కృపచేత విశ్వాసం ద్వారా. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. మన చేతలు ఉన్నాయండి, మన వర్క్స్ ఉన్నాయా? అది మీ వలన కలిగింది కాదు, మన వలన కలిగింది కాదు. But if we read verse 12 of chapter 20 Revelation, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, they were judged from the things that are written in the books according to our deeds. గ్రంథములలో రాయబడిన ప్రకారం మన క్రియల చొప్పున మనం తీర్పు పొందుతాం అనే మాట చూస్తాం. So number one great application is, మొదటి అన్వయింపు మాట ఏంటంటే, our works will not save us, rather our works will condemn us. మన క్రియలు మనల్ని రక్షించవు కానీ మన క్రియలు మనకు శిక్షను తెస్తాయి. మళ్ళీ చెప్పండి వారు, మన క్రియలు మనల్ని రక్షించవు, మన క్రియలు మనకి శిక్షను తెస్తాయి. చెప్పండి ఒకసారి, మన క్రియలు మనం రక్షించవు కానీ మన క్రియలు మనల్ని శిక్షిస్తుంది. సో రిమెంబర్ దట్. ఆ మాటని జ్ఞాపకం పెట్టుకోండి. The first instance of man who has been trying to redeem himself by his own works. అయితే మనుషులు తమ క్రియల చేత తమను తాము విమోచించుకుందాం అనే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. మొట్టమొదటి ప్రయత్నం ఎవరు చేశారండి? సిస్టర్ చెప్పండి. ఇట్లా మన క్రియల ద్వారానే మనం రక్షించుకుందాం అని మొట్టమొదటి ప్రయత్నం ఎవరు చేశారు? ఆదాము అవ్వాలండి. ఏం చేశారు? ఇస్త్రాకులు తెచ్చుకున్నారు. దానికి ఇస్త్రాకులు అప్పుడే స్టార్ట్ అయినాయి. ఇస్త్రాకులు తెచ్చి దానికి చిన్న చిన్న పుల్లలు పెట్టేసి ఒక
shed, they made, through their works they wanted to cover their nakedness. అయితే వారి క్రియల ద్వారా వారి దిగంబరత్వాన్ని కప్పుకుందాం అని ఆశపడ్డారు. The first instance when man tried to hide his sins through his own works. అయితే వారి క్రియల చేత వారి పాపాన్ని కప్పుకోవాలి అని చేసిన మొదటి మానవ ప్రయత్నం ఆదాము అవ్వలో మనం చూస్తాం. Now try to tell what is the second instance. రెండవ సందర్భం ఏంటి? అటువంటి ప్రయత్నం చేసిన రెండవ సందర్భం In Genesis chapter 11, the people said, let us build a city for ourselves and a tower which reaches, whose top reaches unto heaven. తెలుగులో ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చెదిరిపోకుండా ఆకాశానికంటే శిఖరం గల ఒక గోపురాన్ని కడదాం, పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. తర్వాత ఇంపార్టెంట్, మీరు చదవలే, దాని గోపురం కట్టుకుని దాని అంచు ఎక్కడికి వెళ్తుందట? ఆకాశం అంటే పరలోకానికి అంటుకోదు. మేము నడుచుకుంటా ఆ గోపురం ఎక్కుకుంటా వెళ్ళిపోతాం. టుడే వి సీ సో మెనీ టవర్స్. ఈ రోజున అటువంటి గోపురాలు అనేక మనకు కనపడుతున్నాయి. వాట్ ఆర్ దర్ ఎఫర్ట్స్ అండ్ వర్క్స్? అయితే ఏ ప్రయత్నంతో ఆ గోపురాలు కట్టుకున్నారు వాళ్ళు? విల్ రీచ్ అట్ హెవెన్ దిస్ బై వర్క్స్. గోపురాలు ఎక్కి, లేకపోతే మన క్రియల ద్వారా మనం ఆకాశానికి ఎక్కిపోదాం, నడుచుకుంటూ వెళ్ళిపోదాం అన్న ప్రయత్నం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇస్, క్రైస్తవ్యంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన సూత్రం ఏంటంటే, మ్యాన్ హస్ ఆల్వేస్ బీన్ ట్రైయింగ్ టు రీచ్ గాడ్ బై హిస్ ఓన్ వర్క్స్. మనుషులు అనాది కాలముగా వారి క్రియల చేత దేవుని చేరుకుందాం అని తాపత్రయపడుతూనే ప్రయాసపడుతూనే ఉన్నారు. బట్ ద వే ఆఫ్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్. ద వే ఆఫ్ క్రిస్టియానిటీ సేస్, క్రైస్తవ్యం ఒక మతము కాదు, క్రైస్తవ్య మార్గం మనకి ఏం నేర్పిస్తుందంటే, గాడ్ షుడ్ డిసెండ్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ బై హిస్ వర్క్స్. అయితే తన క్రియ ద్వారా దేవుడే ఆయన పరలోకం నుండి ఈ లోకానికి దిగి రావాలి అన్నది ఆయన సూత్రం. దిగొచ్చాడా అండి? దిగివచ్చాడు. యేసు ప్రభు ద్వారా మానవ రూపం ధరించి దిగివచ్చాడు. ఆయన చేసిన కార్యమేమి? శిలువ రక్షణ కార్యము.